హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ వినాయకుడికి ఇష్టమైన పాల తాలికలండి. పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకుందాం. ఇలా 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ముందుగా జీడిపప్పుని ఫ్రై చేసి పెట్టుకోండి. తర్వాత కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కిస్మిస్ తొందరగా ఫ్రై అయిపోతుంది. మనం ఏ డ్రై ఫ్రూట్స్నైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో తురిమిన 1 టేబుల్ స్పూన్ బెల్లము, 1 కప్పుతో వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. బెల్లం అంతా కరిగిన తర్వాత సిమ్లోకి తెచ్చుకొని అప్పుడు అందులో 1 టీ స్పూను గీని కూడా వేసుకొని గీ అంతా కూడా మొత్తం కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తాలికలకు కావాల్సిన డౌని ప్రిపేర్ చేస్తున్నాము. మనం ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో కొంచెం తగ్గించి వరిపిండిని తీసుకోండి. మనం ఇంట్లో తయారు చేసుకున్నదైనా తడిపిండి అయినా బయట కొన్నదైనా ఈ కొలతలతో మనం తయారు చేసుకుంటే డౌ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా పిండి వేసుకొని ఉండలు లేకుండా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. సరే, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న చిన్న బౌల్స్ కింద తయారు చేసుకుని తాలికల్ని ఒత్తుకోవాలండి. తాలికల్ని ఒత్తుకునేటప్పుడు వరిపిండిని కానీ ఏ పిండి అయినా వేయాల్సిన అవసరం లేదు. ఇలా సాధ్యమైనంత పల్చగా ఒత్తుకొని ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలండి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా నురగొస్తున్నప్పుడు తీసేసుకొని ఒక బౌల్లో ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే వరిపిండి బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పులు మిల్క్, అలాగే 1/2 కప్పు వాటర్ని వేసుకోండి. మీకు కావాలంటే 3 కప్పులు పాలని తీసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి తాలికలు అవి ఈజీగా ఉడికిపోతాయండి. అందుకనే ఒక 1/2 కప్పు నేను వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ సగ్గు బియ్యాన్ని కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని వేసుకోండి. ఇలా వేయడం వల్ల నెయ్యి మనకి తాలికలు తర్వాత ఇది కూడా సగ్గుబియ్యం కూడా విడివిడిగా వస్తాయి, మెరుస్తూ ఉంటాయండి. సిమ్లో ఉంచుకొని మీరు పాలను మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, నాలాంటి చిన్న యూట్యూబర్కి ఎంకరేజ్మెంట్ని ఇవ్వండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికాయో లేదో చూద్దాం. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు తాలికలు ఇందులో వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేను వినాయక చవితికి వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు 2 రోజులకు ఒకసారి నేను తయారు చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, వాచ్ చేయండి. ఇలా నెమ్మదిగా కలుపుకునేక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు తాలికలను ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత తాలికలు ఉడికిపోయాయండి. ఎప్పుడైతే పైకి ఇలా తేలుతుందో మనకి తాలికలన్నీ తేలాయి కదా, ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను వరిపిండిని తీసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకొని వేసుకోండి. ఇలా వేయడం వల్ల మనకి పాలు అనేది చిక్కపడతాయి. మొత్తం ఒకసారి కలుపుకునేక కొంచెం యాలక్ పొడిని వేసుకొని స్టవ్ బంద్ చేసేసుకోండి. బంద్ చేసేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందాక మనం బెల్లం రసాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేసుకుందాం. మనం పంచదారతో చేస్తే తాలికలు ఈజీ అనండి, పాలు విరగకుండా వస్తాయి. ఎట్టొచ్చి చిక్కు బెల్లంతోనే, అందుకనే బెల్లం రసాన్ని చివరిలో యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రసాదం. మీరు తప్పకుండా ఈ వినాయక చవితికి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.